ప్రైజ్లో రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా. రక్షకుడా దేవుడే నా పక్షమైన విరోధెవ్వడు, దేవుడే నా పక్షమైన విరోధెవ్వడు. దోతలైనను ప్రాధానులైనను, దోతలైనను ప్రాధానులైనను ప్రభు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా, క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా. రక్షకుడా రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా. రక్షకుడా నరారూపమెత్తి ప్రభు నిత్యుడాయను, నరారూపమెత్తి ప్రభు నిత్యుడాయను. కరువైనను ఖడ్గమైనను, కరువైనను ఖడ్గమైనను ప్రభు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా, క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా. రక్షకుడా రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా. రక్షకుడా సర్వలోక రక్షణ సిలువనెక్కెను, సర్వలోక రక్షణ సిలువనెక్కెను. శ్రమ అయినను బాధ అయినను, శ్రమ అయినను బాధ అయినను ప్రభు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా, క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా. రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా. రక్షకుడా ఎంచలేని యేసునకై హింస పొందెనే, ఎంచలేని యేసునకై హింస పొందెనే. హింస అయినను హీనత అయినను, హింస అయినను హీనత అయినను ప్రభు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా, క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా. రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా. ఎన్నడైనా మారని నా యేసుడుండగా, ఎన్నడైనా మారని నా యేసుడుండగా. ఉన్నవైనను రానున్నవైనను, ఉన్నవైనను రానున్నవైనను ప్రభు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా, క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా. రక్షకుడా దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారుని విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు ఆకాశమును భూమిని సర్వం సృష్టించే దేవుడు 2000 సంవత్సరాల క్రితము ఆయన ఈ లోకానికి వచ్చినాడు. కన్యక గర్భాన్ని జన్మించినాడు. ఆయన పశువుల పాకలు జన్మించినాడు. పేదవాడు అనిపించుకున్నాడు. మానవ పాప పరిహారం కొరకై మానవుల పాపాలన్నీ తన వీపు మీద శిలువ మోసి కల్వరి కొండ మీద ఆయన ప్రాణం పెట్టినాడు. ఆయన చనిపోయినాడు, సమాధి చేయబడినాడు, తిరిగి లేచినాడు, తిరిగి రాబోతున్నాడు. ఆయన వచ్చే వేళకు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించమని చెప్పినాడు. నమ్మి బాప్తిస్మం పొందిన వారు రక్షింపబడతాడు, నమ్మని వారికి శిక్ష విధించబడుతుంది. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు ఎడికించి మహిమ పొందలేకున్నారు. పాపంలో జీతం మరణము, అయితే ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచేవాడు రక్షణ పొందుతాడు. కాలం సంపూర్ణమైనది, దేవుడి రాజ్యం సమీపించినది, మారు మనసు పొంది స్వార్థ నమ్మడని ఏ భేదం లేదని దేవుడు తెలుస్తున్నాడు. ఈ లోకంలో మానవులందరూ ఉదయం లేచి ప్రయాసపడుతున్నాడు. ప్రయాసపడి వారం వస్తే సమస్య దినలారా నా ఎదుకు రండి, నేను మీకు విశ్రాంతి కలిగజేస్తానని దేవుడు తెలుస్తున్నాడు. మానవుడు ఈ లోకంలో దేవుని మాట వెనుక ఆయన మరి ఈ రీతికి వాక్యం సెలవిస్తున్నది. ఆకాశం ఆలకించము, భూమి చెవియగ్గుము, నేను పిల్లలు పెంచి గొప్పవారు చేసి ఉంటున్నారు. వారు నా మీద తిరుగుబడి ఉంటున్నారు. ఎదుగుతున్న కామాన్ని తెలుగును, గాడు సొంతవాన్ని దొడ్డిని తెలుసుకొను,
ఇశ్రాయేలు ప్రజలకు తెలియలేదు. నా జనులు యోచింపరు. పాపిష్టి జనమా, దోషపడే ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లారా, నీకు శ్రమ అని దేవుడు ఆకాశాన్ని భూమి చెప్పుకుంటున్నాడు. ఆయన 2000 సంవత్సరాల క్రితము ఈ లోకానికి వచ్చి మానవులందరి కొరకు ఆయన దేవుడిని కనపరుచుకొని ఆయన పరలోకానికి వెళ్ళిపోయినాడు. తిరిగి రాబోతున్నాడు. ఆయన వచ్చే వేళకు దేవుడు ఈ లోకానికి తీర్పు తీసేందుకు రాబోతున్నాడు. ఆయన పరలోకం నుండి భూలోకానికి వచ్చేటప్పుడు ఆయన వెగాడి రాబోతున్నాడు. ప్రతి నేత్రం ఆయన చూసాను, భూజనులందరూ ఆయన చూసి రొమ్ము ప్రలాపించేదిలో రాబోతున్నది. అది నన్ను ఆకాశము, భూమి, పంచభూతాలు లయమైవే దినం రాబోతున్నది. సూర్యుడు నల్లగా మారిపోతాడు, చంద్రుడు ఎర్రగా మారిపోతుంది, ఆకాశం శక్తులు కదిలించబడతాయి, భూలోకమంతా చీకటి కమ్మబోతున్నది, నీళ్లు చేదైపోతాయి, మరి గాలి బంద్ అయిపోతుంది. మనుషులందరికీ ఇబ్బంది కలిగే దినం రాబోతున్నాయి. ఎక్కడ చూసిన రోగాలు, ఆబ్సెంట్లు, మరి హాస్పిటల్ ఫుల్ అయిపోయినాయి. మరి డాక్టర్లు, నర్సులు ప్రయాసపడుతున్నారు. ఈ లోకంలో మానవ పాపముల కొరకు మందు తయారు ఇక్కడ లేనే లేదు. ఆ దేవుడి లోకానికి వచ్చి మానవుల పాప పరిహారం కొరకై మానవులందరూ పాపాలు పోవాలని ఎద్దులు, మేకలు, పూజలు, పునస్కారాల ద్వారా తీర్థయాత్రలు చేసి మనుషులందరూ ప్రయాసపడుతున్నారు. వాటి ద్వారా మానవ పాపాలు పోవని చెప్పేసి ఆ దేవుడి లోకానికి వచ్చి మానవుడిగా ధరించి ఆయన జన్మించి శిలువలో ప్రాణంతో రక్తం కారిస్తేనే కానీ, చనిపోయి తిరిగి లేస్తే కానీ మానవ పాపం విమోచన కావు. అది దేవుడు ఆ కార్యం చేసిండు కనుక ఈ సమయంలో ఇంత గొప్ప రక్షణ సులభమైన పద్ధతిలో యేసుప్రభువా, నా హృదయం దగ్గర నా పాపాలు క్షమించు, నా జీవితాన్ని మార్చు, నన్ను నీ కుమారునిగా కుమార్తె అంగీకరించు, నువ్వు వచ్చినప్పుడు నీ రాజ్యంలో జ్ఞాపం చేసుకొని ఎవరైతే వారి హృదయంలో విశ్వాసం నమ్మి రక్షణ పొందుతారో రక్షణ కలుగుతుంది. నమ్మి బాధ్యతను పొందిన రక్షణ పడతారు, నమ్మని వారిని శిక్ష పడుతుంది. ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. నేడే మీ కొరకు ప్రార్థన చేస్తాం. ప్రేమల తండ్రి, గొప్ప దేవుడు తండ్రి, ఈ సమయంలో కొత్తూరు ఈ ప్రాంతంలో 12-20 గ్రామాలు స్వాత పడించినాము, కరపత్రాలు పంచినాము. అనేక పర్యాలు దేవుని వాక్యం అనేక సంఘాల ద్వారా దేవుని వాక్యం వినిపించబడినది. ఇంకా 2000 సంవత్సరాల తరుణం ఇచ్చినావు తండ్రి. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క కులం, మత, జాతి భేదం లేకుండా అందరి కొరకు మరి ఈ వాక్యం అందించబడుతున్నది. రేడియోల ద్వారా, టీవీల ద్వారా, మరి టెలివిజన్ ద్వారా, రకరకాల సభల ద్వారా, సంఘాల ద్వారా దేవుని వాక్యం అందించబడుతున్నది. ఈ వాక్యం దేవులో నింపి శత్రులు సిగ్గుపరిచి, శత్రులు బంధించి వంటి విడిపించి ప్రతి మోకాలు వేసునాను, ప్రతి నాలుకలో వేసుకి ఒప్పుకొని రక్షణ పొందడానికి సాయం చేయమని వేసునామని స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.